మోషే కొన్ని కారణాల వల్ల ఐగుప్తు దేశాన్ని విడిచి మిద్యాను దేశానికి వస్తాడు. అక్కడ మిద్యాను యాజకుడైన రగుయేలు కూతురులో సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికి గెర్షోము అనే కుమారుడు పుడతాడు. మోషే తన మామ అయిన ఇత్రో మందను మేపుతూ ఉండేవాడు. అలా కాలం గడిచింది. కొన్ని రోజులకు ఫరో చనిపోతాడు. ఐగుప్తి రాజు ఫరో చనిపోతాడు. ఇశ్రాయేలీలు వెట్టి పనులను బట్టి ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించమని దేవునికి ప్రార్థన చేస్తారు, మొర పెడతారు, అంటే ప్రార్థన చేస్తారు. అయితే వారు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. దేవుడు వారి మూలుగు అంటే వారి ప్రార్థన విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయుల మీద లక్ష్యముంచాడు. మోషే మందను మేపుతూ అరణ్యం అవతల ఉన్న దేవుని పర్వతమైన హోరేబుకు తన మందను మేపడానికి వస్తాడు. అప్పుడు దేవుడు మోషేతో మండుతున్న పొద నుండి దర్శిస్తాడు. మోషే ఆ పొద దగ్గరికి వస్తుంటే దేవుని స్వరం మోషేతో, నీవు దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నువ్వు నిల్చున్న స్థలం అనేది పరిశుద్ధ ప్రదేశం అంటాడు దేవుడు. నేను మీ తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నమ్మిన దేవుడను అంటాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. వారు పెట్టిన మొరను నేను విన్నాను. వారిని ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించాలని విశాలమైన ఇంకా మంచి దేశానికి, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరియలకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దిగి వచ్చాను. వారిని బయటికి రప్పించడానికి నీ నాయకత్వంలో వారిని కనాను దేశానికి చేరుస్తాను. మీరు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ హోరేబు పర్వతము మీద దేవుణ్ణి సేవిస్తారు అంటాడు. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్లి ఇశ్రాయేలీయుల ప్రజలకు నేను చెప్పింది ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిచి వారిని బానిసత్వం నుండి విడిపించి మిమ్మల్ని బహు ఆస్తితో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని చెప్పమని చెప్తాడు. మోషే ఇలా అంటాడు, నేను నత్తివాడినయ్యా, నా వల్ల కాదు అంటాడు. దేవుడప్పుడు, నేను నీ నోటికి తోడయున్నాను, నువ్వు ఏం మాట్లాడాలో నీకు నేను చెప్తాను అంటాడు. మళ్ళీ మోషే, నా వల్ల కాదు ప్రభువా, నా బదులు ఎవరినైనా పంపించమని అంటాడు, వేడుకుంటాడు. అప్పుడు లేవీయుడగు మీ అన్న అయిన అహరోను మంచిగా మాట్లాడతాడని విన్నాను. నేను నీ నోటికి ఇంకా అతని నోటికి తోడయ్యుండి మీరు ఏం చెయ్యాలో మీకు బోధిస్తాను అంటాడు. అటు తర్వాత మోషే తన మామ అయిన ఇత్రోతో చెప్పి ఐగుప్తు దేశానికి ప్రయాణమవుతాడు. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకి వెళ్తారు. మోషే తన కుమారునికి దేవుని నిబంధన అయిన సున్నతి చేయించలేదు. దీన్ని బట్టి యెహోవా మోషేను చంపడానికి చూశాడు. అప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసింది. అప్పుడు సిప్పోరా ఇలా అంటుంది మోషేతో, నీవు నాకు రక్త సంబంధమైన పెన్మిటివయ్యావు అంటుంది. ఇక్కడ సున్నతి అంటే పుట్టినవాడి దగ్గర నుండి ముసలివాడి వరకు దేవుని నిబంధనకు గుర్తుగా ప్రతివాడు తన గోప్యంగ చర్మం అనేది కత్తిరించుకోవటం దేవుని నిబంధనకు గుర్తు. దీన్ని సున్నతి అంటారు. అటు తర్వాత మోషే అహరోనుని కలిసి దేవుడు చెప్పిన సూచక క్రియల గురించి చెప్తాడు. తర్వాత మోషే అహరోను వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిచి పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి ఆ ప్రజలందరికీ సూచక క్రియలు చూపించగా ఆ జనులు నమ్మారు దేవుడు పంపించిన వాడు మోషే అని. అటు తర్వాత మోషే అహరోను ఫరో రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్లి రాజుతో అరణ్యంలో దేవుడికి ఉత్సవం చేయడానికి ఇశ్రాయేలీయులను పోనీమని ఆజ్ఞాపించమని అడుగుతాడు. అప్పుడు ఫరో, యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయను. అప్పుడు మోషే, మా హెబ్రీయుల దేవుడైన యెహోవాకి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి లేదా ఉత్సవం జరిగించాలని చెప్తాడు. లేకపోతే దేవుడు మా మీద తెగులైనా లేదా ఖడ్గంతో అయినా పడతాయేమో అని అంటాడు. అప్పుడు ఫరో, మీరు ఇశ్రాయేలీయులను పని చేయనీయకుండా ఎందుకు ఆపుతున్నారు అని కఠినంగా మాట్లాడతాడు. మోషే అహరోను ఈ విషయం గురించి అడిగినందుకు ఐగుప్తు రాజు పని ఎక్కువ చేయించాడు. ఆ రోజు నుండి ఐగుప్తు రాజు ఇశ్రాయేలీలు ఇటుకలు తయారు చేయడానికి గడ్డి ఇవ్వద్దు అని ఆజ్ఞాపించాడు. వాళ్లే కూర్చుకుంటారు అని పని మాత్రం ఎక్కువ చేయిస్తాడు. అప్పుడు వాళ్ళు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. మోషే అహరోను దేవుని మాట ప్రకారం ఫరో దగ్గరికి వస్తారు. అప్పుడు మోషే వయస్సు 80 సంవత్సరాలు,
అహరోను వయసు 83 సంవత్సరాలు. యెహోవా చెప్పిన సూచక క్రియలు చేస్తారు. కర్ర పాముగా మారే సూచక క్రియ చేస్తారు. అయితే ఫరో చెప్పగా ఐగుప్తి మాంత్రికులు ఇంకా శకునాలు చూసే వాళ్ళు కూడా తమ మంత్రాలతో కర్రను పాముగా చేస్తారు. ప్రతి శకునిగాండ్రు వాళ్ళ కర్రలు పడేయగా అవి పాములు అవుతాయి. కానీ అహరోను పడేసిన కర్ర మాత్రం పాముగా మారి ఆ ఐగుప్తి మాంత్రికుల కర్రలు అంటే కర్రలన్నీ మింగేస్తుంది. ఇక ఇక్కడ నుంచి 10 తెగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. దేవుడు ఒక రోజు ముందే మోషేకి చెప్తాడు. మోషే రేపు ఇలా జరగబోతుంది అని ఫరోతో చెప్తాడు. అయినా ఫరో అవన్నీ పట్టించుకోడనమాట. ఇక డైరెక్ట్ గా ఆ 10 తెగుళ్ళ గురించి డెప్త్ గా చూద్దాం పదండి. ఫస్ట్ తెగులు ఏంటంటే, మోషే ఉదయాన్నే ఫరో దగ్గరికి వెళ్ళి ఏటి దగ్గర దేవుడు చెప్పినట్టు మోషే ఏటిలో తన కర్రను కొట్టగా ఆ ఏటిలో నీళ్లంతా రక్తంగా మారతాయి. అయితే దాంట్లో ఉన్న చేపలన్నీ చచ్చిపోతాయి. ఇది మొదటి తెగులు. ఏర్ అనేది కంపు కొడుతుంది. ఐగుప్తీయుల దేశమంతా చెరువులు, బావులు అన్ని నీళ్లవన్నీ రక్తంతో నిండిపోయి ఉంటాయి. ఆ ఐగుప్తి శకునగాండ్రు కూడా వాళ్ళ మంత్రాలతో నీళ్లను రక్తంగా మారుస్తారు. అయితే ఏటి నీళ్లు తాగలేక నీళ్ల కోసం ఏటి పక్కన దొవ్వారు. ఏటిలో నీళ్లు రక్తంగా మారిన 7 రోజుల తర్వాత మోషే ఫరో దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ పర్మిషన్ అడుగుతాడు. తర్వాత రెండవ తెగులు వస్తుంది. ఆ తెగులు ఏంటంటే, ఏటిలో కప్పలు విస్తారంగా పుడతాయి. అవి మీ ఇంట్లోనూ, మీ సేవకుల ఇంట్లోనూ, మీ పిండి పీసుకు తొట్లలోనూ వస్తాయి అని చెప్పి వెళ్లిపోతాడు. అహరోనును కప్పలను రాజేమనగా తన కర్ర పట్టుకుని జలముల మీద చేయి చాపగా కప్పలు అనేవి కాలువలు, చెరువులు, బావుల నుండి ఐగుప్తు దేశానికి కప్పలు వస్తాయి. ఐగుప్తుల శకునగాండ్రులు కూడా ఇలా మంత్రాలతో కప్పలను రప్పిస్తారు. ఫరో మోషేను పిలిపించి ఈ కప్పల నుండి విముక్తి కలిగించమని, తర్వాత యెహోవాకి బలి అర్పించడానికి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించగా ఆ కప్పలన్నీ చనిపోతాయి. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమంతా కంపు కొట్టింది. ఇక మూడవ తెగులు. యెహోవా మోషేతో ముందే చెప్తున్నాడు, ఈ దేశపు ధూళిని కొట్టమని చెప్తాడు. అలా అహరోను తన చేతికర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు అవి పేలుగా మారాయి. శకునగాండ్రు కూడా పేలను పుట్టించాలని చూశారు, కానీ వారి వల్ల కాకపోయెను. అప్పుడు పేలు మనుషుల మీద, జంతువుల మీద ఉండగా అప్పుడు శకునగాండ్రు ఫరోతో ఇది దైవశక్తి అని ఫరోతో చెప్తారు. అయినా ఫరో హృదయం అనేది కఠినమయ్యింది. ఇక 4వ తెగులు. యెహోవా మోషేతో ముందే చెప్తున్నాడు. 4వ తెగులు ఏంటంటే, ఈగల గుంపు ఐగుప్తు దేశం అంతా నిండుంటుంది. కానీ గోష దేశంలో మాత్రం అలాంటిది ఏమి ఈగలు అనేవి, గుంపులు అనేవి ఉండవు. అలా ఈగలు తన ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు సేవకులు ఇంకా రాజు ఇంట్లోకి వచ్చి ఐగుప్తు దేశమంతా వ్యాపించి ఈగల గుంపు వల్ల మొత్తం చెడిపోతుంది. అప్పుడు ఫరో మోషేని ఇంకా అహరోనును పిలిపించి మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించమని చెప్తాడు. మోషే అలా చేయడం తగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించాల్సిన బలి ఐగుప్తీయులకు హేయము. ఐగుప్తీయులకు హేయమైన బలిని వాళ్ళ కళ్ళ ముందు అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. మేము అరణ్యంలోకి పోయి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా చెప్పినట్టు ఆయనకు బలి అర్పిస్తామని అంటాడు. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవునికి బలి అర్పించడానికి పోనిస్తాను, కానీ దూరం పోవద్దు, మరియు నా కోసం వేడుకోమని చెప్తాడు. అందుకు మోషే, రేపు ఈ ఈగల గుంపు తొలగిపోవడానికి యెహోవాని వేడుకుంటాను, కానీ యెహోవాకు బలి అర్పించడానికి ఫరో జనులను పోనీయడు. అయినా మోషే యెహోవాని వేడుకొనగా ఆ ఈగలన్నీ ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం పోతాయన్నమాట. ఇక 5వ తెగులు. మోషే ఇలా అంటున్నాడు ఫరోతో, ఇదిగో నా ప్రజలను పోనిమ్ము, వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలంలో ఉన్న నీ పశువులను, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగుతుంది. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను, ఐగుప్తి పశువులను వేరుపరిచాడు. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిల్లో ఒక్కటైనా చావదు, కానీ ఐగుప్తీయులది మాత్రం మొత్తం చనిపోతాయి. ఇక 6వ తెగులు ఏంటంటే, మోషేతో చెప్తున్నాడు దేవుడు, మీ పిడికిలలో ఆవపు బుగ్గి తీసుకొని మోషే దాన్ని ఫరో ముందు ఆకాశం వైపు చల్లినప్పుడు అవి ఐగుప్తు దేశంలో ఆ సన్నపు ధూళి మనుషుల మీద, జంతువుల మీద పడి పొక్కులు దద్దుర్లుగా, ఆ దద్దుర్ల వల్ల శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయారు. ఐగుప్తి శకునగాండ్రులు కూడా అలాంటివి తయారు చేయాలని, పుట్టించాలని చూశారు, కానీ అది కాలేదు, అంటే వాళ్ళ వల్ల కాలేదు. శకునగాండ్రకు కూడా ఈ దద్దుర్లు అనేవి పుట్టాయన్నమాట. యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇక 7వ తెగులు. 7వ తెగులు ఏంటంటే, 7వ తెగులు వడగండ్ల వర్షం. వడగండ్ల వర్షం వల్ల
కొన్ని అంటే ఐగుప్తు దేశంలో ఉన్న పంటలు అన్ని నాశనం అవుతాయి. పనివారి మీద సేవకుల మీద పడి నశించిపోతారు. అప్పుడు మోషే హెచ్చరించినప్పుడు ఈ ఐగుప్తు రాజు సేవకులంతా పశువులను తెచ్చి వాళ్ళ ఇంట్లో కట్టేసుకుంటారు. కానీ వడగండ్ల వర్షం అనేది ఐగుప్తు దేశంలో పడింది, కానీ గోషె అనే దేశంలో మాత్రం పడలేదు. అప్పుడు ఇది చూసిన ఫరో మోషేను అహరోన్ను పిలిపించి, నేను ఈసారి పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులము, ఇక చాలు, ఇంకా బ్రహ్మాండమైన ఉరుములు రాకుండా యెహోవాను వేడుకొనండి, మిమ్మల్ని పంపిస్తాను అనగానే మోషే ఆకాశం వైపు చెయ్యెత్తగా అన్ని ఆగిపోతాయి. ఇంకా అప్పుడు జనప చెట్టు పువ్వులు పూసాయి, యవల చేలు వెన్నులు వేసినవి కనుక జనుప యవల చేలను చెడగొట్టబడెను. కాని గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. అంతా అయిపోయిన తర్వాత ఫరో హృదయం కఠినమైంది. ఇక 8వ తెగులు. మోషేతో దేవుడు చెప్పినట్టు. మోషే ఇలా అంటున్నాడు ఫరోతో, నువ్వెన్నాళ్ళు దేవుడికి లొంగకుండా ఉంటావు? నువ్వు మమ్మల్ని పోనీయకపోతే రేపు మిడతలను పంపిస్తాను. వడగండ్లు దెబ్బకి తప్పించుకొని మిగిలిన దాన్ని మిడతలు అనేవి తినేస్తాయి. పొలంలో మొలిచిన ప్రతి మొక్క తినేస్తుంది అని చెప్తాడు. ఇప్పటి వరకు అలాంటి మిడతలు చూసుండరు అని చెప్పి వెళ్లిపోతాడు. ఫరో సేవకులు మోషేను చూసి, ఎన్నాళ్ల వరకు వీడు మనకి ఉరిగా ఉంటాడు? తమ దేవుడైన యెహోవాను సేవించడానికి ఈ మనుషులను పోనిమ్మని, ఐగుప్తు దేశం నశించిందని నీకింకా తెలియదా అని అంటారు వాళ్ళ సేవకులు. అప్పుడు ఫరో మోషేను అహరోనులను పిలిపించి, మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, మరి ఎవరెవరు వెళ్తారు అని అడుగుతాడు. అప్పుడు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు మా పశువులను వెంటబెట్టుకుని వెళ్తాము అంటాడు. అప్పుడు ఫరో, యెహోవా మీకు తోడై ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోనిస్తానా? మీరు దురాలోచన గలవారు, పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి, మీరు కోరుకుంది ఇదే కదా అని అంటాడు. అప్పుడు మోషే అహరోను ఫరో సభ నుండి వెళ్ళగొట్టబడతారు. అప్పుడు మోషే యెహోవా చెప్పినట్టు తన చేయి చాచి ఐగుప్తు దేశం మీదకి చూపగా వడగండ్లు పాడు చేయని పంటను ఈ మిడతలు అనేవి నాశనం చేయడానికి వస్తాయి. ఈ మిడతలు అనేవి ఐగుప్తు దేశాన్ని మొత్తం కవర్ చేస్తాయి. ఈ మిడతలు అనేవి ఐగుప్తు దేశంలో ఉన్న కూరగాయలు, పచ్చని పంట మొత్తం తినేస్తాయి. ఇంకా ఏం మిగలదు. కాబట్టి ఫరో మోషేను అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలా మీ ఎడలా పాపం చేశాను, మీరు దయచేసి ఈసారి మాత్రం నన్ను క్షమించి నా మీద నుండి ఈ చావు తొలగించమని మీ దేవుణ్ణి వేడుకోండి అనగానే, అప్పుడు మోషే దేవుడికి వేడుకొనగా అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేయగా అవన్నీ ఎర్ర సముద్రంలో పడతాయి ఆ మిడతలనేవి. ఇక 9వ తెగులు వచ్చేసి, మోషే తన చెయ్యి ఎత్తగా 3 రోజులు గాఢాంధకారమైన చీకటి కమ్ముతుంది. ఎవరు ఎవరిని కనుక్కోలేరు. అయినా ఇశ్రాయేలీల ఇంట్లో వెలుగు అనేది ఉంటుంది. ఫరో మోషేను పిలిపిస్తాడు. ఫరో, మీ పశువులను ఉంచి వెళ్ళండి అంటాడు. అప్పుడు మోషే ఇలా అంటాడు, మా దేవుడికి బలి ఏమర్పించాలో అక్కడికి వెళ్లే వరకు మాకు కూడా తెలియదు, కాబట్టి మా పశువులు కూడా మాతో ఉండాలి అని అంటాడు. అప్పుడు ఫరో హృదయం కఠినమైతుంది. ఫరో ఇలా అంటున్నాడు, నా ఎదటి నుండి పొమ్ము, భద్రం సుమ అంటాడు. నా ముఖం ఇకను చూడవద్దు, నీవు నా ముఖం చూసే దినము మరణమవుదునని మోషేతో చెప్తాడు. అందుకు మోషే, నీవన్నది సరే, నేనిక నీ ముఖం చూడను అంటాడు. మరియు యెహోవా మోషేతో, ఫరో ఇంకా ఐగుప్తు దేశం మీదకి ఇంకొక తెగులు రాబోతుంది అంటాడు దేవుడు. అటు తర్వాత మిమ్మల్ని ఇక్కడి నుండి వద్దురా బాబోయ్, మీరు వెళ్ళిపోండి. ఫరో ఏమంటాడంటే, మీరొద్దురా బాబు, ఇశ్రాయేలులారా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెలికాని యొద్దకు ప్రతి పురుషుడు వెళ్లి, చెలికత్తె దగ్గరకు ప్రతి స్త్రీ వెళ్లి వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోమని ప్రజలకు చెప్పమని చెప్తాడు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేస్తాడు. అది కాక ఐగుప్తు దేశంలో మోషే ఫరో సేవకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇలా అంటున్నాడు, మధ్యరాత్రి సమయంలో ఐగుప్తు దేశంలో తొలిచూరు పిల్లలంతా చనిపోతారు, జంతువుల్లోనూ ఇంకా మనుషుల్లోనూ చనిపోతారు. అప్పుడు మహాఘోష పుడుతుంది ఐగుప్తు దేశం అంతా. అలాంటి ఘోష అంతకుముందు పుట్టలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులను వేరుపరుస్తాడు అని నీకు తెలుస్తుంది. ఇశ్రాయేలీయులలో ఒక్కళ్ళు కూడా చావరు అని చెప్పి వెళ్లిపోతాడు. పస్కా పండుగను ఆచరిస్తారు. నెక్స్ట్ వీడియోలో పస్కా పండుగ గురించి క్లారిటీగా చెప్తాను. అయితే అర్ధరాత్రి సింహాసనము మీద ఉన్న ఫరో దగ్గర నుండి చెరసాలలో ఉన్న ఐగుప్తీయుల దేశంలో ఉన్న తొలి పిల్లలనందరినీ, పశువులలో తొలి పిల్లల్ని యెహోవా హతము చేస్తాడు. ఆ రాత్రి ఫరో ఇంకా అతని సేవకులు లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తీ దేశంలో మహాఘోష పుట్టింది. ఆ రాత్రి
ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరును ఇంకా ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి వెళ్ళుడి. మీరు మీ మందలు అందరూ వెళ్లి మీ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పి అంతే నన్ను దీవించమని చెప్తాడు. ఇశ్రాయేలీయులు మూట ముల్లె సర్దుకొని ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు అడిగి తీసుకొని వారికి ఏమేం కావాలో అవన్నీ ఐగుప్తీయుల దగ్గర దోచుకుంటారు. వారు రామశేషను నుండి సుక్కోతు ప్రయాణమైపోయారు. మొత్తం 6 లక్షల మంది వీరులు, ఇంకా వారి పిల్లలు, అనేకులు అన్యజనులు సమూహం, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల మందలతో వారు బయలుదేరారు. వారు ఐగుప్తిలో ఉన్నది 430 సంవత్సరాలు. అలా దేవుడు ఐగుప్తి బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను నడిపించాడు. మోషే ఒక్క రోజులో కనాను దేశానికి వెళ్ళలేదు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముందైతే పస్కా పండుగ గురించి క్లారిటీగా చూద్దాం. అసలు పస్కా పండుగ అనేది ఎందుకు ఆచరించారు, ఆ పండుగ అనేది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అనేవి చూద్దాం. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడే ఈ పండుగ గురించి దేవుడు చెప్పింది ఇశ్రాయేలీయులకి చెప్పాడు. పస్కా పండుగ గురించి సంవత్సరంలో మొదటి నెల ఇశ్రాయేలీయులు సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు వారు ఒక్కొక్క కుటుంబానికి ప్రతి ఇంటికి లెక్క ప్రకారం గొర్రె పిల్ల అయినా లేదా మేక పిల్ల అయినా తీసుకోవాలి. ఆ పిల్లను తినడానికి ఒక కుటుంబానికి చాలకపోయినా లేదా ఎక్కువైతే వాళ్ళ పొరుగు వారికి వాళ్ళ లెక్క ప్రకారం తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను తినడానికి ప్రతి వారికి భోజనం అనేది వాళ్ళు తినే లిమిట్ ప్రకారం ఒక్కొక్కళ్ళు కుటుంబంలో ఎంత తింటారో లెక్కించాలి. నిర్దోషమైన అంటే దోషం ఏం లేని ఏడాది గొర్రె పిల్లను లేదా మేక పిల్లను, అంటే జబ్బులున్నవి కాదండి, గుడ్డివి ఇలాంటివి కాకుండా మంచివి, దేవునికి అర్పించడానికి మంచివి మీ దగ్గర మొదటి నెల 14వ రోజు వరకు మీ దగ్గర ఉంచుకొని, తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని అంటే గొర్రె పిల్ల లేదా మేక పిల్లను చంపి దాని రక్తం కొంచెం తీసి దానికి మీ ఇంటి ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్ము మీద రక్తం అనేది చల్లి ఆ రాత్రే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసాన్ని పొంగని రొట్టెలను తినాలి. దానిలో ఉడికి ఉడకకుండా ఉన్నదాన్ని ఇంకా నీళ్లలో వండిన దాన్ని తినకూడదు. అంతేకాకుండా ఉదయం వరకు దాంట్లో ఏది మిగల్చకూడదు. ఒకవేళ మీరు తిన్నది ఎక్కువయ్యి ఉదయం వరకు ఉంటే దాన్ని అగ్నిలో కాల్చివేయాలి. మీరు దాన్ని ఎలా తినాలి అంటే మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి అని మోషే చెప్తాడు. ఆ రాత్రి దేవుడు ఐగుప్తు దేశాన్ని సంచరించి ఐగుప్తు దేశంలోని మనుషులలోనూ ఇంకా జంతువులలోనూ తొలిచూలు పిల్లలు అంటే మొదట పుట్టిన పిల్లలు వాటిని హతం చేస్తాడు. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అని నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు అని అంటాడు. మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇలా చెప్తున్నాడు, మీరు ఉన్న ఇల్లు మీద ఆ రక్తం గుర్తుగా ఉంటుంది. ఆ ద్వారబంధం మీద ఉన్న రక్తాన్ని చూసి దేవుడు ఇశ్రాయేలీయులను నశింపచేయకుండా దాటిపోతాడు. దేవుడు ఐగుప్తు దేశాన్ని పాడు చేయుచుండగా తెగులు అనేది ఇశ్రాయేలీయుల మీదకి రాదు అని చెప్తాడు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థముగా తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి అని దేవుడు మోషేకి చెప్తే మోషే ఇశ్రాయేలీయులకి చెప్తాడు. ఇంకా అయిపోలేదు, 7 రోజులు పులియని రొట్టెలు అనేవి తినాలి. ఫస్ట్ రోజు అంటే మొదటి దినము నుండి మీ ఇంట్లో నుండి పొంగినది ఏది తినకూడదు. పొంగిన పిండి అనేది పారేయాలి. ఫస్ట్ రోజు మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తినే వాళ్ళు ఎవరైనా సరే ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడతారు. ఫస్ట్ రోజు అంటే మొదటి దినము నుండి మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకోవాలి. పస్కా పండుగ దినములలో ప్రతి వాడు తినాల్సింది మాత్రం సిద్ధపరచుకోవాలి. అది కాక మరి ఏ పని చేయకూడదు. పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. పులిసిన దానిని తినకూడదు. ఈ పండుగ అనేది తరతరములన్నిటిలోనూ మిమ్మల్ని అందరినీ ఐగుప్తు దేశం నుండి దేవుడు బయటికి రప్పించాడు కనుక ఈ పండుగను ఆచరించాలి అని దేవుడు మోషేకి చెప్తే మోషే ఇశ్రాయేలీయులకు చెప్తాడు. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉంటుంది. ఈ పస్కా పండుగ అనేది ఎందుకు ఆచరిస్తున్నారో నీ కుమారులకి తెలియజెప్పండి. మొదటి నెల 14వ రోజున సాయంకాలం నుండి అవతల ఆ నెల నుండి 21 రోజు సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు అనేవి తినాలి. అంతేకాకుండా 7 రోజులలో
మీ ఇంట్లో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినేవాడు అన్యుడైనా దేశంలో పుట్టినవాడైనా ఇశ్రాయేలీయుల సమాజంలో ఉండకుండా కొట్టివేయబడతాడు పులిసినవి తింటే. మీరు పులిసినవి ఏవి తినకూడదని చెప్తున్నాడు. మీ ఇంట్లో నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినాలని దేవుడు మోషేకి చెప్తాడు. పులియని వాటిని మాత్రమే తినాలని చెప్తాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి ఇలా చెప్తున్నాడు, మీ కుటుంబానికి చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించండి. ఇంకా హిస్సోపు కుంచె అంటే పెయింటింగ్ బ్రష్ లాంటిది తీసుకొని వధించిన పశువు రక్తం అనేది ప్లేట్లో ఉన్న రక్తంలో ముంచి ద్వారబంధం పైన పక్కన రెండు వైపులా రక్తం అనేది రాయాలి. పైన పైకమ్మి మీద కూడా రాయమని చెప్తాడు. మీలో ఎవరు ఉదయం వరకు బయటికి రాకూడదు అని చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఆ టైంలో సంచరిస్తూ ఉంటాడు కదా ఐగుప్తు దేశంలో. 10వ తెగులు ఇదేనండి. ఐగుప్తీయుల పిల్లల్ని హతం చేయడానికి దేవుడు వస్తాడు, సంచరిస్తూ ఉంటాడు, దేశ సంచారం చేస్తాడు. మీ ద్వారబంధం మీద ఉన్న రక్తాన్ని చూసి దేవుడు దాటిపోతాడు యెహోవా. అందుకే రక్తం అనేది ద్వారబంధం పక్కన పైన రెండు వైపులా రాయమని, అలా మీరు రక్తం అనేది ద్వారబంధపు పై కమ్మి మీద రాయకపోతే మిమ్మల్ని హతము చేయడానికి మీ ఇళ్లలో సంహారకునికి చోటివ్వకండి, దీనిని కట్టడగా ఆచరించాలని మోషే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. పస్కా పండుగ అనేది 10వ తెగులు. అంటే మొదట పుట్టిన పిల్లలు, జంతువులు, మనుష్యులు, తొలిచూలు పిల్లలు చనిపోకుండా ఇంకా దేవుడు ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించినందుకు ఈ పండుగ అనేది ఆచరించాలి. పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీయులని ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించినందుకు దేవుడు మోషేకి చెప్తుంటే మోషే ప్రజలకు చెప్తున్నాడు. పస్కా పండుగ అంటే ప్రతి తొలుచూలు పిల్ల మగది యెహోవాకు ప్రతిష్ఠించాలి. ప్రతి గాడిద తొలి పిల్లకు వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఐగుప్తీయులలో తొలి సంతానమంతా తొలుచూలు పిల్లలను సంహరించాడు యెహోవా. అందుకు ఆ హేతువు చేత దేవునికి మగదైన ప్రతి తొలుచూలు పిల్లలు యెహోవాకు బలిగా అర్పించాలి అని దేవుడు మోషేకు తన ప్రజలకు చెప్పి వివరిస్తాడు. ఇలా వారు పస్కా పండుగ అనేది జరిగించిన తర్వాత అలా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి మోషే యోసేపు ఎముకలను తీసుకుని బయలుదేరతారనమాట. అలా ఇశ్రాయేలీలందరూ పస్కా పండుగను ఆచరిస్తారు. అంతేకాకుండా దేవుడు మోషేకి అహరోనులకి పస్కా పండుగ గురించి కట్టడను వివరిస్తున్నాడు. అన్యుడు ఎవడూ దాన్ని తినకూడదు, వెండితో కొనబడిన దాసుడు కూడా దాన్ని తినకూడదు. అలా తినాలి అనుకుంటే సున్నతి పొందిన వారైతేనే అవి తినాలి. పరదేశం నుండి వచ్చిన వారైనా కూలికి వచ్చిన దాసుడైనా దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంట్లోనే తినాలి. దాని మాంసం అనేది బయటికి తీసుకొని పోకూడదు. ఒకవేళ అన్యుడైనా దాసుడైనా తినాలి అనుకుంటే సున్నతి అనేది పొందాలి అని చెప్తున్నాడు దేవుడు. అంతేకాకుండా మాంసం అనేది బయటికి తీసుకొని పోకూడదు. ఒక్క ఎముకను కూడా ఇరవద్దు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ఈ పండుగను ఆచరించాలి. నీ దగ్గర ఉంటున్న పరదేశం నుండి వచ్చిన వాళ్ళు పస్కా పండుగను ఆచరించాలి. అంటే ప్రతి మగవాడు సున్నతి పొందాలి. తర్వాత అతడు సర్వ సమాజంలో కలుస్తాడు. సున్నతి పొందినవాడు మీతో సమానమవుతాడు. సున్నతి పొందిన వ్యక్తి మాత్రమే తినాలి, సున్నతి పొందని వ్యక్తి తినకూడదు అని ఇక్కడ ఆజ్ఞ. ఈ విషయం, ఈ కట్టడ అనేది అందరికీ తెలియాలని దేవుడు మోషే అహరోనులకి చెప్తున్నాడు. అప్పుడు ఐగుప్తి నుండి బయటికి వచ్చిన తర్వాత 7 రోజులు పులియని రొట్టెలు తినాలని, 7వ దినమున యెహోవాకు పండుగ ఆచరించాలని మోషే ప్రజలకు వివరిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలీలు వారు రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరున్న ఏతాములో దిగిరి. వాళ్ళు నమ్మకంతో లేరు ఇశ్రాయేలీలు. దేవుడిచ్చినప్పుడేమో మంచిగా ఉన్నారు, దేవుడు లేడని నమ్మకంతో లేకుండా చాలా మంది ఉన్నారు. వారు పగలు రాత్రి ప్రయాణం చేయడానికి దేవుడు పగలు మేఘస్తంభంగా వెలుగునిచ్చాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు. కానీ ఐగుప్తి నుండి ప్రజలు పారిపోయారని దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇశ్రాయేలీలను అలా ఎందుకు వదిలేశాము అని ఫరో తన సైన్యములతో ఇశ్రాయేలీలను వెనక్కి తీసుకొని బానిసత్వంలోకి తెద్దాం అనుకుంటాడు. కానీ తన సైన్యము రథములతో గుర్రాలతో వెంటబెట్టుకొని ఇశ్రాయేలీలను తరమడానికి వస్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులు బయల్సెఫోను ఎదుట ఉన్న పిహ హిరోతునకు దగ్గరున్న సముద్రం దగ్గరకు వస్తారు. అదేనండి, ఎర్ర సముద్రం దగ్గరకు వస్తారు. ఇక్కడి నుండి ఇశ్రాయేలీలు దేవుడి మీద భక్తి లేకుండా మోషేని టార్చర్ చేస్తా ఉంటారు. వీళ్ళు ఇశ్రాయేలీలు అయితే సనుక్కుంటూ ఉంటారు. ఇక మోషేని అయితే బాగా టార్చర్ చేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తారు.
మోషేతో ప్రజలు ఇలా అంటున్నారు, ఐగుప్తిలో సమాధులు లేవని అరణ్యంలోకి తెచ్చావా? మేము ఈ అరణ్యంలో చచ్చేదానికంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉండడమే మంచిది అని చెప్తారు. కానీ మోషే దేవుడి మీద విశ్వాసం ఉంచి ధైర్యం చెప్తూ నడిపిస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎందుకు ఇలా అంటారంటే, ముందు సముద్రం వెనుక ఫరో సైన్యం అనేది ఉంటుంది. అప్పుడు యెహోవా మోషేకి చెప్పినట్టు మోషే కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు తన చెయ్యి చాపగా సముద్రం పాయలవుతుంది. అదేనండి, ఎర్ర సముద్రం 2 పాయలవుతుంది. ఇలా ఇశ్రాయేలీలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచిపోతారు. ఇది అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అద్భుతం. దేవుడు ఫరోని ఎందుకు నడిపిస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీలు దేవుడి మీద నమ్మకం లేరు, యెహోవా దేవుడని తెలుసుకుంటారు అన్న కాన్సెప్ట్ లో ఫరోను కూడా నడిపించాడు. అలా ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడుస్తూ ఉన్నారు. తర్వాత ఫరో వీళ్ళని తరుముతూ ఉంటాడు ఇశ్రాయేలీలను. మోషేకు దేవుడు ఇలా చెప్తున్నాడు, ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతని సమస్త సేవకులను, అతని రథములను, ఇంకా గుర్రపు రౌతుల వలన నేను మహిమ తెచ్చుకుంటాను. నేను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుంటారని చెప్తాడు. ఇశ్రాయేలీల ముందున్న మేఘస్తంభం అనేది వెనకకి వెళ్లి ఉంటుంది. అది మేఘం కనుక ఐగుప్తీయులకు చీకటి కలిగింది, కాని ఇశ్రాయేలీలకు రాత్రి వెలుగునిచ్చింది. ఆ రాత్రి ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను సమీపించలేదు. అటు తర్వాత మోషే ఆ రాత్రి తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలను చేశాడు. ఇశ్రాయేలీలు నడుస్తుండగా ఎడం పక్కన కుడి పక్కన నీళ్లు అనేవి గోడగా నిలిచాయి. అంతేకాకుండా ఫరో ఇంకా ఫరో సైన్యం వారిని తరుముతూ సముద్రం మధ్యకి వచ్చారు. అప్పుడు దేవుడు వారి రథ చక్రాలను దేవుడు ఊడిపడేలా చేస్తాడు. అలా మోషే తన చెయ్యి చాపగా ఐగుప్తీయుల మీదకి సముద్రం మళ్ళీ రిటర్న్ అవుతుంది. అధిక బలంతో తిరిగి పొర్లింది. అప్పుడు ఐగుప్తీయులు పారిపోదామని ట్రై చేస్తారు, పారిపోతారు కూడా. కానీ ఫరో సైన్యం అంతా చనిపోతుంది ఆ నీళ్లలో. ఇది చూసిన ఇశ్రాయేలీలు ఈ గొప్ప కార్యాన్ని చూసి మోషే మీద నమ్మకం ఉంచారు. అప్పుడు వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కీర్తన పాడుతున్నారు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం ఆరిన నేల మీద నడిచారు. అప్పుడు అహరోను సహోదరి ప్రవక్తి అయిన మిర్యాము స్త్రీలందరూ తంబుర పట్టుకొని నాట్యమాడుతూ పాట పాడి స్తుతించారు, గణపరిచారు దేవుణ్ణి. ఎర్ర సముద్రంలో 3 రోజులు నడిచారు. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు మారాకు చేరారు. మారా అనే ప్రదేశంకి చేరారు. మారాలో నీళ్లు అనేది చేదైనవిగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. నీళ్లు చేదుగా ఉన్నందువల్ల మారా అనే పేరు కలిగింది. అప్పుడు దేవుడు మోషేకి ఒక చెట్టు చూపించాడు. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురంగా అంటే తీయగా మారాయి. చేదు మొత్తం పోయింది. దేవుడు వారిని పరీక్షిస్తాడు ఆ ప్రజలను. అప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని నడుచుకుంటే ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగము మీకు రానియ్యను అని చెప్తాడు. వారికి ఏలీము అనే ప్రదేశంలో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు అనేవి అక్కడ ఉంటే ఆ రోజు అక్కడ ఉన్నారు. ఏలీము నుండి ప్రయాణమై సనుగుతున్నారన్నమాట. అప్పుడు వాళ్ళు ఇలా అంటున్నారు, ఆకలితో మమ్మల్ని చంపుతున్నావని అనగానే అప్పుడు ఉదయం దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మన్నా ఇస్తానని, పూరేళ్లు ఇస్తానని చెప్తున్నాడు. మన్నా అంటే మంచు లాంటి ఆహారం. సాయంత్రం పూరేడ్లను ఆహారంగా ఇస్తాడు. ఏ రోజు తినేది ఆ రోజుకి మాత్రమే ఉంచుకోండి అని మోషే చెప్తాడు. అయినా వాళ్ళు వినరు, రేపటికి కూడా కూర్చుకుంటారు. అలా ఉదయం మిగిలిన ఆహారం అంతా కంపు కొట్టింది. అప్పుడు మోషే ఇలా చెప్తున్నాడు, రేపు విశ్రాంతి దినం కనుక మీరు రేపు ఉదయం వరకు వండుకున్నది కంపు కొట్టదు అని అంటాడు. అందుకే అంటే రేపు విశ్రాంతి దినం అనగానే ఈ రోజే కూర్చుకోవాలని చెప్తాడు మొత్తం, రేపటిది కూడా. అయితే విశ్రాంతి దినం రోజు ఆహారం అనేది దొరకదు కాబట్టి 6 రోజులు కూర్చుకోవాలని అంటాడు. ఓమెరు అంటే ఏపాలో 10వ భాగము. వాళ్ళు నీళ్లు లేక సనుగుతుంటే మోషే తన కర్రతో బండ మీద కొట్టగా నీళ్లు వచ్చాయి. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఉన్న ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వస్తాడు. యెహోషువ ముందుండి యుద్ధం చేస్తాడు. అలా మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు వారు యుద్ధంలో గెలిచారు. తన చెయ్యి దించినప్పుడు యుద్ధం ఓడిపోయారు. మోషే, అహరోను, హూరు అనేవారు కొండ మీదకి ఎక్కారు. మోషే చేతులు బరువైనప్పుడు
ఒక రాయి తెచ్చి హూరు ఇంకా అహరోను అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు మోషే చేతులు పట్టుకొని సపోర్ట్ ఇస్తారు, సపోర్ట్ కోసం. అలా అమాలేకీయులను ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తానని జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి యెహోషువకు వినిపించమని దేవుడు చెప్తాడు. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మోషే మామ అయిన ఇత్రో ఇంకా మోషే భార్య అయిన సిప్పోరా తన కుమారులతో మోషే దగ్గరికి వస్తుంది. మొదటి కుమారుడికి అతడు అన్యదేశంలో పరదేశిననుకొని అతనికి గెర్షోము అని పేరు పెట్టాడు. తర్వాత రెండవ కుమారుడికి, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ వానికి ఎలియేజరు అని పేరు పెట్టాడు. అలా వారు కలుసుకున్నారు. ఇత్రో ఒక దహన బలి అనేది దేవునికి అర్పించాడు. ఇశ్రాయేలీయుల పెద్దలంతా మోషే అహరోనులతో కలిసి భోజనం చేస్తారు. మోషే ఒక్కడే ప్రజలకు దేవుని కట్టడలు వివరించడం చూసిన ఇత్రో మోషేకి ఇలా సలహా ఇస్తాడు. న్యాయాధిపతులను నియమించమని, సామర్థ్యం ఉన్న మనుషులను 1000 మందికి ఒకళ్ళుగాను, 100 మందికి ఒకళ్ళుగాను, 50 మందికి ఇంకా 10 మందికి ఒకరిగాను ప్రజల మీద ప్రధానులుగా నియమించమని చెప్తాడు. అలా వాళ్ళు కష్టమైన గొడవలను మోషే దగ్గరికి తెచ్చేవాళ్ళు. చిన్న చిన్న సమస్యలుంటే ఈ న్యాయాధిపతులు తీర్చేవాళ్ళు అన్నమాట. దేవుడు మోషేతో ఇలా చెప్తున్నాడు, రేపును వారిని పరిశుద్ధపరచుకొని వారి బట్టలు తుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండమని అంటాడు. యెహోవా సినాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. కానీ ఏ మనుష్యుడు పర్వతాన్ని ఎక్కినా ముట్టుకున్నా అలాంటి వారికి మరణశిక్ష విధించాలని చెప్తాడు. పర్వతం మీద బోర ధ్వని వినపడినప్పుడు దేవుడు రమ్మని చెప్తాడు. అయితే మోషే పర్వతం మీదకి వెళ్లి దేవునితో మాట్లాడతాడు. దేవుడు వచ్చినప్పుడు పర్వతం అంతా కంపించింది. యాజకులను పరిశుద్ధపరచమని చెప్తాడు దేవుడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, మీరు విగ్రహాలను దేనికి సాగిలపడకూడదు, నేను రోషము గల దేవుణ్ణి, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం అనేది కుమారుల మీదకి రప్పిస్తాను అంటాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారికి 1000 తరాల వరకు కరుణిస్తాను అని అంటాడు. విశ్రాంతి దినం అనేది పరిశుద్ధంగా ఆచరించాలని గుర్తుంచుకోండి అని దేవుడు మోషేకి చెప్తున్నాడు. మోషే ప్రజలకు చెప్తాడు. మోషే ఇలా చెప్తున్నాడు ప్రజలకి, దేవుడు 6 రోజులలో సృష్టిని సృజించాడు, 7వ దినాన విశ్రమించాడు. అందుకు దేవుడు ఆదివారాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. మోషే ఒక్కడే దేవునితో మాట్లాడేవాడు. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే దేవుని వెలుగు అలాంటిది. దేవుని మహిమ ఎవరు చూడలేరు. అంటే మనుషులు అంతా సగం సగం నమ్మకాలతో ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. బంగారు దేవతలను చేసుకోవద్దని చెప్తాడు. మట్టితో నాకు ఒక బలిపీఠం కట్టమని దేవుడు చెప్తాడు. నా కోసం చేసి దాని మీద మీరు దహన బలులు ఇంకా సమాధాన బలులు అర్పించాలని దేవుడు చెప్తాడు. ఒకవేళ మీరు రాళ్లతో బలిపీఠం అనేది కడితే మలిచిన రాళ్లతో కట్టొద్దు. దానికి నీ పనిముట్టు తగలనిస్తే అది అపవిత్రమవుతుంది. నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనపడకుండా ఉండడానికి మెట్టు మీదుగా దాన్ని నువ్వు ఎక్కకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇలా పస్కా పండుగ అనేది ఆచరించి మొదటి అద్భుతం అనేది ఎర్ర సముద్రం నుండి వీళ్ళు బయటకు వచ్చారు. ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన న్యాయ విధులను చెప్పాడు. అటు తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మందిని పిలిచి యెహోవా దగ్గరికి వచ్చి దూరంగా సాగిలపడతారు. మోషే ఒక్కడే దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడు చెప్పిన మాటలన్నీ గ్రంథాల్లో రాస్తుంటాడు. వాళ్ళకి తోరా అనే గ్రంథం అనేది ఉంటుంది. అది వేరే వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. మోషే ఉదయాన్నే లేచి కొండ కింద ఇశ్రాయేలీలు 12 గోత్రాలకు 12 స్తంభాలు కట్టి యవ్వనస్తులను పంపించి దహన బలులు ఇంకా సమాధాన బలులు దేవునికి అర్పించారు. ఆ రక్తంలో సగం బలిపీఠం మీద, సగం ఆ ప్రజల మీద చల్లి యెహోవా చేసిన నిబంధన రక్తం ఇదే అంటాడు. మోషే పరిచారకుడుగా యెహోషువ ఉంటాడు. అహరోను, షూరు అనేవాళ్ళు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు వీళ్ళు అండగా ఉండేవాళ్ళు. అయితే మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆ 2 శాసనాలు, రాతి పలకలు అనేవి దేవుడు రాసిస్తాడు, 10 ఆజ్ఞల శాసనాలు అనేవి. అప్పుడు మోషే కొండెక్కినప్పుడు ఆ మేఘం అనేది కొండను కమ్మింది. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచింది. ఆ కొండ మీద దేవుని మహిమ అనేది ఇశ్రాయేలీలు చూడలేకపోయారు. ఎందుకంటే దహించి అగ్నిలా కనపడింది. మోషే కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు.
దేవుడు మోషేతో ఒక మందిరం అనేది నిర్మించాలని దాని ప్లానింగ్ డిజైనింగ్ వివరిస్తాడు. ఇంకా తుమ్మ కర్రలతో మందసం అనేది చెయ్యాలి అంటాడు. ఆ మందసం అనేది బంగారంతో లోపల బయట పొదిగించి రెండు రెండు మూలన్నర పొడుగు, దాని వెడల్పు మూరెడన్నర, దానికి 4 కాళ్ళు అనేది చేయాలి. ఉంగరాలు అనేవి 4 కాళ్ళకి ఉండాలి. తుమ్మకర్రతో మోతకర్రలను ఆ మందసపు ఉంగరంలో ఉంచాలి. ఆ మందసంలో శాసనాలు ఉంచాలి. మందసం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 10 తెరలతో మందిరం అనేది నిర్మించాలి. సన్నపు నారతో కేరూబులు అంటే దేవదూతలలా వాటిని తయారు చేయాలి. ఆ మందిరంలో 5 మూరల వెడల్పుతో బలిపీఠం అనేది తుమ్మకర్రతో చేయాలి. ఒలీవ నూనెతో దీపం అనేది నిత్యం వెలిగించాలని చెప్తాడు. ఇంకా నాకు యాజకత్వం అంటే యాజకులుగా అహరోను ఇంకా అతని కుమారులు లేవి వంశస్థులు యాజకులుగా ఏర్పరిచాడు. అహరోను లేవి వంశస్థుడు. అహరోను కుమారులు నాదాబు, అబీహోను, ఎలియాజరు, ఈతామారు అనే వారిని పిలిపించి యాజకుడి వస్త్రాలు అనేవి అలంకారంగా ఉంటాయన్నమాట. ఈ యాజకుల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఘనత కలిగేలా నీ సహోదరుడైన అహరోనికి ప్రతిష్ఠిత వస్త్రాలను కుట్టి అహరోనుని నాకు యాజకుడగునట్లు నువ్వు అతన్ని ప్రతిష్ఠిస్తావు. అహరోను ఇంకా అహరోను కుమారులు యాజకులుగా ఉంటారు. యాజకులు వేసుకునే వస్త్రాలు అనేవి క్లాత్ అనేది ఏఫోదు నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా అనేది ధరించి మీరు డిజైనింగ్ అనేది చిత్రకారుని పనిలా ఉండాలి. ఇంకా నువ్వు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద 12 గోత్రాల పేర్లు చెక్కి ఒక రత్నం మీద వారి పేర్లలో 6, ఇంకా 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లు రాయమని చెప్తాడు. చెక్కించాలి అని చెప్తాడు. బంగారు జవలలో వాటిని పొదిగించాలి. ఆ 2 రత్నాలు ఏఫోదు భుజాల మీద ఉంచాలి. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరును భరించాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మోషే దేవుని దగ్గరికి శాసనాలను 2 రాతి పలకలు అనేవి దేవుడిస్తాడనమాట. తర్వాత మోషే దేవుని దగ్గరికి 10 ఆజ్ఞలు గల రాతి పలకలు తీసుకొని వస్తాడు. సినాయి పర్వతం ఎక్కి 40 రోజులు అవుతున్న మోషే రాకపోవడం చూసి వీళ్ళుంటారు కదా, ప్రజలు వచ్చి అహరోన్ దగ్గరకు వచ్చి మోషే బతుకున్నాడో లేడో మాకు తెలియదు, మాకు ముందు నడవడానికి ఒక దేవత చేయమని అంటారు. అప్పుడు వీళ్ళ ప్రజల దగ్గర ఉన్న బంగారంతో ఒక దూడను తయారు చేసి వాటిని ఆరాధిస్తూ ఉంటారు. దహన బలులు అర్పిస్తూ ఉంటారు. మోషే దేవుడి దగ్గర నుండి వస్తాడు. దేవుడు చెప్తాడు, నువ్వు పైనేమో దేవుడి కార్యం చేస్తున్నావు, కింద ప్రజలేమో సాతాను కార్యాలు చేస్తున్నారు అని చెప్పి అంటాడు. అప్పుడు నువ్వు కిందకు వెళ్ళు అనగానే మోషే వస్తాడు. మోషే దేవుని దగ్గర నుండి వచ్చినప్పుడు దేవుడు రాసిన రాతి పలకలను ఆ కోపంతో పడేస్తాడనమాట. అయితే ఆ కోపంతో ఇశ్రాయేలీలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అన్యుల దేవతను ఆచరిస్తూ ఉంటారు కదా. దేవుడు చెప్పాడు, నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండొద్దు అంటే వీళ్ళు బంగారంతో దూడం చేసుకొని ఆరాధిస్తున్నారు. అప్పుడు ప్రజలు మోషేకి భయపడుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. మోషే పాలెం యొక్క ద్వారం దగ్గర నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా దగ్గరికి రండి అనగానే లేవీయులందరూ మోషే దగ్గరికి వస్తారు. దేవునికి విరోధంగా చేసిన వారిని చంపమని దేవుడు చెప్పగా ఇంచుమించు 3000 మందిని చంపుతారు. అలా 3000 మంది కూలిపోతారు. ఇంకా ఎన్నో కార్యాలు దేవునికి విరోధంగా పాపం చేస్తానే ఉంటారు. దేవుణ్ణి నమ్మరు. ఇంకా మోషే చివరిగా యోర్దాను నది దగ్గర వరకు వస్తాడనమాట. ఇశ్రాయేలీల ప్రజలు ఎంత వేషధారణగా ఉంటారంటే, మోషే ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు నీళ్ళు తాగారు, ఆహారం తిన్నారు, దేవుడు లేడన్నారు, చాలా పాపాలు చేశారనమాట. ఈ మోషే కూడా దేవుని మాట వినడు ఒక విషయంలో. ఈ ఇశ్రాయేలీలు గొనుగుతూ ఉంటే మోషే ఇక భరించలేకపోయాడు. బండతో మాట్లాడమంటే బండను కొడతాడు. ఇంకా మోషే చివరిగా యోర్దాను నది దగ్గర వరకు వస్తాడు. మోషే వాగ్దాన భూమిని దూరంగా చూస్తాడు, కానీ వెళ్ళలేడు. 120 సంవత్సరాలు గలవాడైనప్పుడు మోషే మోయాబు మైదానంలో ఎరికో ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరం ఎక్కాడు. అటు తర్వాత మోషే దేవుని మాట చొప్పున మోయాబు దేశంలో చనిపోతాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన ప్రవక్త మోషే. అటు తర్వాత యెహోషువ వారిని నడిపించాడు. ఇదండి చివరిగా వీడియో అనేది.